వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గత 4 రోజుల కిందట సిపిఎం పార్టీకి చెందిన పెంచలేను అతి దారుణంగా వారికి సంబంధించిన ఇళ్లను కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సిపిఎం సంబంధించిన ఈ ప్రాంతం స్థానికులు మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సుమారు 5 ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఎవరైతే కామాక్షి అదేవిధంగా కామాక్షికి సంబంధించిన బంధువులు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు ఇక్కడే ఈ ఇళ్లలోనే గంజాయి ఇక్కడ స్టాక్ పాయింట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళు జిల్లా మొత్తం మీద అమ్మకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెంచలే అని ఇది ఉంది. దీంతో రాత్రి సుమారు ఒక 1000 మంది వచ్చి, అంటే సిపిఎం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అదే స్థానికులు మొత్తం వచ్చి ఇక్కడ ధ్వంసం చేశారు. వీళ్ళు ఉండకూడదు అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. గతంలో కూడా పెంచలేయ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదు, అదేవిధంగా అందరూ చదువుకోవాలి, గంజాయి నిషేధించాలి, అసలు గంజాయి రహితమైన కాలనీగా ఉండాలంటూ కూడా ఆయన ఇక్కడ సదస్సులు కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండింది. ఈ నేపథ్యంలోనే అతన్ని అతి కిరాతకంగా పిల్లల ముందే అయితే ప్రస్తుతం రాత్రి ఈ ఇళ్ళు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్రిడ్జులు అదేవిధంగా కామాక్షి ఇంట్లో ఒక కత్తి కూడా ఉంది. ఇది ఇలాంటి మరణాయుధాలు కూడా ఉన్నాయి. అంటే ఆ ఇంట్లో ధ్వంసం చేసినప్పుడు కనిపించిన కత్తి ఇది. ఇలాంటి కత్తులు నిన్న పోలీసులు కూడా స్వాధీనపరుచుకున్న ఇది. అయితే ఇలాంటి కత్తులు ఇంకా ఈ రాళ్ల కింద పడిపోయాయి అనేది ఇది. అంటే చాలా ఇళ్ళు పర్సనల్గా తయారు చేయించుకున్న కత్తులుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి కత్తులు ఇంకా రాళ్ల కింద కూడా పడినట్టు తెలుస్తుంది. ఈ పోలీసులు కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా వాళ్ళు పెంచలేని ఏదైతే ఆ మరణాయుధాలను కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 3 ఇళ్ళు. ఇది వచ్చి కామాక్షి తల్లి శాంతి పేరుతో ఉంది ఈ ఇల్లు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములకు సంబంధించిన 3 ఇళ్ళు, అదేవిధంగా దాని బ్యాక్ సైడ్ వాళ్ళ బావమర్ది ఇల్లు ఉంది. అదేవిధంగా అటువైపు మరో 2 ఇళ్ళు ఉండి పూర్తిగా 5 ఇళ్ళు పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఈ కాలనీలో కామాక్షి అంటే గంజాయి స్మగ్లర్లుగా పేరు పొందిన ఇళ్ళని ఈ కాలనీలోనే ఉండకూడదు అనేది ప్రధానంగా ఇచ్చేసి రాత్రి ఇక్కడ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం కాలనీ వేలాది మంది వచ్చి ఇక్కడికి వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. వీళ్ళు అసలు అంటే వీళ్ళంతా చాలామంది జైల్లో, కామాక్షి జైలుకు పోయింది, అదేవిధంగా మరికొంతమంది కూడా జైలుకు పోయి ఉన్నారు. అయినా వాళ్ళు జైలు నుంచి వచ్చినా ఇక్కడ ఈ కాలనీలో ఉండే అర్హత లేదంటూ కూడా ఈ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మొత్తం ధ్వంసం చేశారు. అయితే గతంలో వీళ్ళంతా బోడిగాడి తోటలో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ప్రభుత్వం వీళ్లకు ఈ ప్రాంతంలో కాలనీలు నిర్మించింది. కామాక్షి సోదరులు, కామాక్షి సోదరుల బావమర్దులు మొత్తం కలిసి వీళ్ళు గంజాయి విక్రయాలు జరిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గంజాయి అమ్మకూడదు అనేది పెంచలే ప్రధాన ఉద్దేశం. పెంచలే పోలీసులను తీసుకుని వచ్చి సదస్సులు కూడా ఏర్పాటు చేశారు, అవగాహన సదస్సులు కూడా. అయినప్పటికీ వీళ్ళు ఏమాత్రం ఇచ్చేయలేదు. అయితే గత 4 రోజుల కిందట ఒక పథకం ప్రకారము పెంచలేను వీళ్ళు హత్య చేశారు. పెంచలే పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తుండగానే వాళ్ళు ఒక 5-6 మోటార్ బైకుల్లో వచ్చి సుమారు ఒక 14 మంది, అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు మనకైతే తెలుస్తూ ఉంది. వాళ్ళు ఒక్కసారిగా పెంచలే స్కూటర్ని ఢీకొని ఆ పాటిని పెంచలే కింద పడిపోయిన తర్వాత వాళ్ళు కత్తులతో మరణాయుధాలతో అతి కిరాతకంగా అయితే దీని మీద ఈరోజు బంద్ కూడా సిపిఎం పార్టీ బంద్ కూడా పిలిపివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కాలనీ వాసులు మొత్తము అసలు ఆగ్రహ జ్వాలలతో రాత్రి సుమారు ఒక 5 ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. కామాక్షికి సంబంధించిన వాళ్లకు బంధువుల ఇళ్లను మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఇళ్లలో ధ్వంసం చేసే ఇళ్లలో ఫ్రిడ్జులు అదేవిధంగా మరణాయుధాలు కూడా ఉన్నాయి. మనం ఇందాక కూడా చూసాము. అంటే మొత్తం వాళ్ళు ఒక కిరాయి హంతకులుగా ఇలా ఒక వ్యాపారాలు గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే మామూలుగా అంటే ఈ కాలనీలో సిపిఎం పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఇలాంటి ఉండకూడదు, అయితే గంజాయి నిర్మూలించాలి అనేది కూడా వాళ్ళు కూడా ప్రధాన ఉద్దేశము. అయితే దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం మా పార్టీకే చెడ్డ పేరు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు కాలనీలో, అదేవిధంగా అంటూ మొత్తాన్ని ఈ కాలనీలో అసలు వీళ్ళు
వీళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం 5 ఇళ్ళు. అయితే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే ఎవరు అనేది కూడా ఇది లేదు. ఎందుకంటే కాలనీ వాసుల మీద ఒకవేళ కేసు పెట్టినా కాలనీ వాసుల మీద 2000 మంది మీద పోలీసులు కేసు పెట్టాలి. అదేవిధంగా ఏంటంటే అసలు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవరు కామాక్షి వాళ్ళ బంధువులు కాబట్టి పోలీసులు సైతం ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ కాలనీ వాసుల్లో అగ్రజ్వాలలు ఇచ్చేసి రాత్రి 9 నుంచి 10 గంటలలోపు వచ్చి మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ కాలనీ వాసులు కూడా చెప్పేది ఏంటంటే జైలుకు పోయి ఉన్న ఇప్పుడు పెంచలేక హత్య చేసిన కామాక్షి మరికొంతమంది ఇప్పటికి 8 మంది వరకు పోలీసులు అరెస్ట్ చేసి ఉన్నారు. మరి 7 మంది దొరకాల్సి ఉంది. వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ కాలనీకు వచ్చే అర్హత లేదంటూ కూడా ఇది చేస్తున్నారు. ఒకవేళ వచ్చినా వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.